రాష్ట్రం తలెత్తుకునేలా రాజధాని నిర్మిస్తా అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం నగరం మాత్రమే కాదు, 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆశలు, ఆకాంక్షలకు ఈ నగరమే ప్రతిరూపం అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 29,000 మంది రైతులు ఏకంగా 34,000 ఎకరాల భూమిని రాజధానికి పూలింగ్ కింద ఇచ్చారంటే దేశానికే కాదు ప్రపంచానికి ఇదొక చరిత్ర అన్నారు. అలాంటి అమరావతి నగర నిర్మాణం తలపెడితే గత 5 ఏళ్లలో ఎలాంటి విధ్వంసం జరిగిందో చూశామన్నారు. అద్భుత రాజధాని నిర్మాణం తలపెడితే తరువాత వచ్చిన ప్రభుత్వం విధ్వంసం చేసిందని, నాటి ప్రభుత్వ దమనకాండపై రైతులు, రైతు కూలీలు, మహిళలు తిరుగులేని పోరాటం చేశారని గుర్తు చేశారు. ఈ సమయంలో జరిగిన న్యాయ పోరాటంలో న్యాయస్థానాలు అమరావతిని బతికించాయని అంటూ 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా ఇచ్చిన ప్రజా తీర్పుతో అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుందని భావోద్వేగంతో ప్రకటించారు. 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో, మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాలను పట్టాలెక్కించామని చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. నేడు మోదీ చేతుల మీదుగా అమరావతి పనులను రీస్టార్ట్ చేస్తున్నామని, రాష్ట్రంలో ప్రతి పౌరుడు సగర్వంగా నా రాజధాని అమరావతి అని చెప్పుకునేలా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 2015లో మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని విధ్వంసం చేశారు. మళ్ళీ నేడు మీ చేతుల మీదుగా పనులు ప్రారంభించాం. రేపు మీరే మళ్ళీ అమరావతి ప్రారంభోత్సవం చేయాలని కోరుతున్నామని ప్రజల కరతాళ ధ్వనుల మధ్య చంద్రబాబు ప్రకటించారు. ఒకే రోజు 49,000 కోట్ల విలువైన 74 పనులకు శంకుస్థాపన చేసుకున్నాం. వీటికి అదనంగా 5,028 కోట్లతో చేపట్టే 9 కేంద్ర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలాగే 3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ఈరోజు ప్రారంభించారు. మరో 254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. అమరావతి కేంద్ర ప్రాజెక్టులు కలిపి మొత్తం 57,962 కోట్ల విలువైన 94 ప్రాజెక్టులకు ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయని సీఎం చంద్రబాబు వివరించారు. బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి ఉంటుంది. 30% పచ్చదనం, జల వనరులతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతాం. నవనగరాలు రాజధానిలో భాగంగా ఉంటాయి. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. వాటిని అమలు చేస్తాం. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, వెల్ ప్లాన్డ్ సిటీగా భవిష్యత్ నగరంగా అమరావతి ఉంటుంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టుతో అన్ని ప్రపంచ దేశాలకు కనెక్టివిటీ పెంచుతాం. ప్రపంచ స్థాయి సంస్థల ఏర్పాటుతో అమరావతి హెల్త్, ఎడ్యుకేషన్ హబ్గా ఉండబోతోంది. మోదీ సూచించిన జపాన్ మియావాకి తరహా పచ్చదనం పెంచే విధానాన్ని అమలు చేస్తాం. యూటిలిటీస్ అన్ని వయాడక్ట్ పద్ధతిలో అందిస్తాం. గ్రీన్ ఎనర్జీతో పర్యావరణ అనుకూలంగా రాజధాని ఉంటుంది. ఇన్లాండ్ వాటర్ వేస్, సైక్లింగ్ ట్రాక్స్, డిస్ట్రిక్ట్ కూలింగ్ సిస్టమ్, వాకింగ్ పాత్ తీసుకువస్తాం. XLRI బిజినెస్ స్కూల్, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు అమరావతి స్వరూపం ఎలా ఉండబోతుందో క్లుప్తంగా వివరించారు. భారత ప్రభుత్వం 2023లో నేషనల్ క్వాంటమ్ మిషన్ను ప్రారంభించింది. మోడీజీ ఆలోచన నుండి ప్రేరణ పొంది అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమని చంద్రబాబు వివరించారు. భారత ప్రభుత్వంతో పాటు TCS, IBM, L&T వంటి కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. అప్పుడే ప్రధాని వాజ్పేయి మద్దతుతో హైదరాబాద్లో ఒక హైటెక్ నగరాన్ని నిర్మించాము. ఈరోజు మోదీజీ మద్దతుతో అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజధాని మాత్రమే కాదు, 26 జిల్లాల్లో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి వికేంద్రీకరణ చేపడతాం. 2014-2019 మధ్య కేంద్ర ప్రభుత్వ సంస్థలను అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశాం. కేంద్ర సహకారంతో 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తాం. రాష్ట్రంలో నదులు అనుసంధానించి ప్రతి ఎకరాకు నీళ్ళిస్తామని చంద్రబాబు ప్రకటించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్ళీ భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు మొదలయ్యాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబెట్టేందుకు కేంద్రం 11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. గూగుల్, TCS వంటి దిగ్గజ IT కంపెనీలు విశాఖకు వస్తున్నాయి. 1,43,000 కోట్లతో ArcelorMittal స్టీల్ ఫ్యాక్టరీని అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు అన్నారు. వెనుకబడిన రాయలసీమపై మరింత ఫోకస్ పెట్టాం. కేంద్రం మద్దతు కోరుతున్నాం. సీమలో డిఫెన్స్ సంస్థలు, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రధాని సాయం కోరుతున్నాం. లేపాక్షి, ఓర్వకల్ కారిడార్లో
ఏరోస్పేస్, ఆటోమొబైల్, డ్రోన్ సిటీ, గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు తీసుకువస్తాం. రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. తిరుపతిని అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విస్తరిస్తాం. కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తాం. కొప్పర్తి, ఓర్వకల్ ఇండస్ట్రియల్ నోడ్లకు ఇప్పటికే కేంద్రం నిధులు కేటాయించింది. రాష్ట్ర ప్రజల కోసం ప్రణాళికతో పనిచేస్తున్నాం. మీ సహకారం సాయంతో స్వర్ణాంధ్ర సాధిస్తాం. విశాఖలో ఎన్టీపీసీ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నేడు అమరావతి పనులు ప్రారంభించారు. రేపు రాయలసీమలో వచ్చే ప్రాజెక్టులను కూడా మీ చేతుల మీదుగా మొదలుపెట్టాలని మేము కోరుతున్నాం. రాష్ట్రం పట్ల మీరు చూపే ఆదరణకు మరోమారు ధన్యవాదాలు తెలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.